జగన్ హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులకు రోజుకు 24 గంటలకు మించి పనిపెట్టారు. ప్రవీణ్ ప్రకాష్ రూపంలో వారిని వేధించే ఒక వ్యక్తిని వదిలారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోగా వారిని ఏడిపించారు. ప్రభుత్వోద్యోగులను విలన్లుగా చిత్రీకరిస్తూ జనంలో ప్రచారం చేశారు. లక్షన్నర జీతం తీసుకుంటూ జనానికి అందుబాటులో ఉండటం లేదని ప్రచారం చేశారు. దాంతో ఈ ప్రభుత్వం పోతే బావుండురా దేవుడా అని ఉద్యోగ ఉపాధ్యాయులు మొత్తుకున్నారు. కూటమి గెలుపులో ఆ రెండు వర్గాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు కట్ చేసి చూస్తే పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. పాత సమస్యలే వారిని వెంటాడటంతో పాటు కొత్తవి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏదో ఒక రూపంలో వారిని ఇబ్బంది పెట్టడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు అంతర్గతంగా రగిలిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఉద్యోగ సంఘాలపై కేసులు పెట్టి వారిని భయపెట్టేందుకు ప్రయత్నించారు. ఒకరిద్దరు నేతలు సుప్రీంకోర్టులు వెళ్లి మరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆ రోజు ఏ డిమాండ్ల కోసమైతే ఉద్యోగులు ఉద్యమించారో వాటిని ప్రస్తుత ప్రభుత్వం వద్ద ప్రస్తావిస్తే సమాధానం రావటం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ అమలు చేసిందన్న ఆవేదన ఉద్యోగుల్లో ఉంది. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతున్నారు. దీనికి గత ఎన్నికల సమయంలో సర్కారు హామీ ఇచ్చిందని చెబుతున్నారు. ఇదే సమయంలో కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయినా సరే వారికి ఎలాంటి వెసులుబాటును ప్రభుత్వం ప్రకటించటం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే P4 పేరుతో కొత్త సమస్య వచ్చిపడింది. P4 కార్యక్రమాన్ని తమపై బలవంతంగా రుద్దుతున్నారని నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు చెబుతున్నారు. P4 పథకంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు విభాగాల అధిపతులు, క్లాస్ 1-2 ఉద్యోగులు, పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. కానీ ఇప్పుడు వస్తోన్న వేతనాలతో తామే జీవనం సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి సమయంలో తమపై ఈ భారం మోపడం సరికాదని ఉద్యోగులు చెబుతున్నారు. మరి ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేస్తున్నారో లేక కార్యదర్శులు నిర్ణయం తీసుకున్నారో తేల్చాల్సింది. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు నుంచి అంచెలంచెలుగా నిరసనోద్యమం నిర్వహించడానికి ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు తమ సమస్యల్ని సీఎస్కు తెలియజేస్తూ ఏపీ ఉపాధ్యాయుల సమాఖ్య ఫ్యాప్టో లేఖ రాసింది. విద్యారంగంతో పాటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయమై పలు దఫాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో లేఖ రాస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో 18 సమస్యల్ని ఫ్యాప్టో ప్రస్తావించింది. ఇందులో P4 మార్గదర్శుల్ని ఎంపిక చేయాలని ఒత్తిడి చేయొద్దని కోరారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు 2 నెలలుగా చెల్లించని జీతాల్ని వెంటనే విడుదల చేయాలని సీఎస్ను కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల్ని అప్పగించొద్దన్నది ప్రధాన డిమాండ్. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 3 పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. అలాగే బకాయిలను తక్షణం మంజూరు చేయటం, సిపిఎస్ రద్దు, వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయటం తదితర డిమాండ్లతో కూడిన లేఖను సీఎస్కు రాశారు. అందుకు అటువైపు నుంచి స్పందన ఏంటో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.